హలో క్రికెట్ లవర్స్ హలో క్రికెట్ లవర్స్ వెల్కమ్ టు కిరాక్ క్రికెట్ ఇన్ఫో ఛానల్. సో ఈరోజు మ్యాచ్ పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఆర్సీబీ ఉండబోతుంది ఫస్ట్ మ్యాచ్గా. సెకండ్ మ్యాచ్గా డీసీ వర్సెస్ ఆర్ఆర్ ఉండబోతుంది. సో పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో ఎవరు గెలవబోతున్నారు, ప్లేయింగ్ 11 ప్లేయింగ్ 12 ఎవరు ఉండబోతున్నారో చూద్దాం. ముందుగా కంటెంట్లోకి వెళ్ళే కంటే ముందు యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ లింక్ని షేర్ చేస్తూ ఉండండి. అలాగే క్రికెట్ సంబంధించిన ఎలాంటి బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు. బెట్టింగ్స్ వల్ల కుటుంబాలు, వ్యక్తిగత జీవితాలు నాశనం అవుతాయి. అంతేకాకుండా ఇక్కడ పొందుపరిచిన పిక్చర్స్ అన్నీ కూడా గూగుల్ నుండి తీసుకోబడ్డాయి, గమనించగలరు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఆర్సీబీ చాలా క్రూషియల్ మ్యాచ్ ఇది ఇద్దరికి కూడా. ఆర్సీబీ గెలిస్తే 18 పాయింట్స్ అవుతాయి. సో ప్లే ఆఫ్ బర్త్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అవుతుంది. ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్ గురించి కూడా అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి సో కంపల్సరీ ఆర్సీబీ గెలవాలని ఆడుతుంది. ఇక పంజాబ్ కింగ్స్ విషయానికి వస్తే పంజాబ్ కింగ్స్ లాస్ట్ 5 మ్యాచెస్ ఓడుతూ వస్తుంది. సో 13 పాయింట్స్తో 4th ప్లేస్లో ఉంది. సో ఈ మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్ రేస్లో ఉన్నట్టుగా ఉంటుంది, అంటే కన్ఫామ్గా నెక్స్ట్ మ్యాచ్ గెలవాలి. అయినా 15 పాయింట్స్ వస్తుంది. అప్పుడు ఎస్ఆర్హెచ్ 4th ప్లేస్కి వెళ్తుంది, పంజాబ్ కింగ్స్ 3rd ప్లేస్కి వెళ్తుంది. సో ఇద్దరికి కూడా క్రూషియల్ మ్యాచ్ అనమాట. సో ఫస్ట్ అయితే స్క్వాడ్స్ చూద్దాము. ఈ పంజాబ్ కింగ్స్ లాస్ట్ మ్యాచ్లో చెప్పాను కదా ముంబై ఇండియన్స్తో ఓడిపోయిందని. ఇక ఆర్సీబీ వస్తే కేకేఆర్తో గెలవడం జరిగింది. సో దాంట్లో విరాట్ కోహ్లీ మంచి ఇన్నింగ్స్ ఆడి సెంచరీ చేయడం జరిగింది. సో పంజాబ్ కింగ్స్ వచ్చేసి లాస్ట్ మ్యాచ్ ముంబై ఇండియన్స్తో ఓడిపోవడం జరిగింది. సో మేబీ అదే టీం ఆడొచ్చు లేదా మార్చవచ్చు. నా ప్రిడిక్షన్ ప్రకారం చూడండి, శ్రేయస్ అయ్యర్ కెప్టెన్, ప్రియాన్స్ ఆర్యా, ప్రభు సిమ్రన్ సింగ్, కూపర్ కొనాలి, సూర్యాన్ షెడ్గే, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, యాన్సన్, బాల్లెట్, హర్షదీప్ సింగ్, యజ్వేంద్ర చాహల్, విష్ణు వినోద్ ఇంపాక్ట్ ప్లేయర్గా రావడం జరిగింది. సో ఇంకా హర్ప్రీత్ బ్రార్, విజయ్ కుమార్, మిచెల్ ఓవెన్ వీళ్ళందరూ కూడా సబ్స్టిట్యూట్గా ఉన్నారు. సో మేబీ హర్ప్రీత్ బ్రార్ని పైకి తీసుకొస్తుండొచ్చు. ఇంకా స్టాయినిస్ లాంటి వాళ్ళని కూడా తేవచ్చు, ఎందుకంటే మంచి హిట్టర్ అండ్ ఆల్రౌండర్ కాబట్టి స్టాయినిస్ని పైకి తీసుకొస్తే తేవచ్చు. కానీ ఎవరి ప్లేస్లో అజ్మతుల్లా ఒమర్జాయ్, కానీ లాస్ట్ మ్యాచ్లో మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది ఒమర్జాయ్. సో చూద్దాం. సో ఒక్క చేంజెస్ మరి సూర్యాన్ షెడ్గే ఏమన్నా కూర్చోబెట్టి హర్ప్రీత్ బ్రార్ని ఏమన్నా తీసుకుంటారో చూద్దాం. సో ఆల్మోస్ట్ సేమ్ టీం ఆడొచ్చు. 2 ఓవర్సీస్ ప్లేయర్ దగ్గరనే తేడా, మార్కస్ స్టాయినిసా, అజ్మతుల్లా ఒమర్జాయ్. సో అక్కడ ఇంకోటేమో సూర్యాన్ షెడ్గే ఏమన్నా తీస్తారా, శశాంక్ సింగ్ ఏమన్నా తీస్తారా చూద్దాం. ఇక ఆర్సీబీ విషయానికి వస్తే ఆర్సీబీ తన లాస్ట్ మ్యాచ్లో చెప్పాను కదా కేకేఆర్తో గెలిచిందని, సేమ్ స్క్వాడ్ ఆడే ఛాన్స్ ఉంది. చూడండి, రజత్ పాటిదార్ కెప్టెన్, బెతెల్, విరాట్ కోహ్లీ, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, వెంకటేష్ అయ్యర్, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, రసిక్ సలాందర్, జాకబ్ డఫీ, జోష్ హెజిల్వుడ్, ఇంపాక్ట్ ప్లేయర్గా దేవదత్ పడికల్ రావడం జరిగింది. సో సేమ్ టీం ఆడే అవకాశం ఉంది. రొమారియో షెఫర్డ్ని బ్యాటింగ్ ఆర్డర్లో కావాలి అనుకుంటే మాత్రం రొమారియో షెఫర్డ్ని తీసుకుంటారు, లేదంటే సేమ్ టీం ఆడే అవకాశం ఉంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఆర్సీబీ ఎవరు గెలుస్తారంటే చాలా క్లోజ్ మ్యాచ్, వన్ సైడ్ మ్యాచ్ అయితే ఉండదు, ఎందుకంటే ఇద్దరికి క్రూషియల్ మ్యాచ్ ఇది. నా ప్రిడిక్షన్ ప్రకారము ఆర్సీబీ బౌలింగ్ అండ్ బ్యాటింగ్ బాగా ఉంది, కానీ డూ ఆర్ డై మ్యాచ్ కాబట్టి పంజాబ్ కింగ్స్ గెలిచే అవకాశం ఉందని అనుకుంటున్నాను. సో ఎందుకంటే ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ పెరుగుతాయి ఒకవేళ ఈరోజు ఓడిపోతే. సో 51% పంజాబ్ కింగ్స్ గెలుస్తుంది అనుకుంటున్నాను, 49% ఆర్సీబీ. సో మీరేమనుకుంటున్నారు, రేటింగ్ గెలుస్తుంది అనుకుంటున్నారు, పంజాబ్ కింగ్సా ఆర్సీబీయా? సో నేనైతే పంజాబ్ కింగ్స్ గెలుస్తుంది అనుకుంటున్నాను, 51%. సో ఏ టీం గెలవబోతుందో మీరు కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11 ప్లేయింగ్ 12 ఎవరు ఉండబోతున్నారో కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. ఆర్సీబీ ప్లేయింగ్ 11 ప్లేయింగ్ 12 ఎవరు ఉండబోతున్నారో కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. సో వీడియో ఎండుకు వచ్చింది కాబట్టి యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన క్రికెట్ లవర్స్తో మా ఛానల్ గురించి చెప్తూ ఉండండి, మా ఛానల్ లింక్ని షేర్ చేస్తూ ఉండండి.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరా క్రికెట్ ఇన్ఫో ఛానల్. ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుంటాము. జై హింద్.